హాయ్ ఫ్రెండ్స్, మనం ఈరోజు హంపి వెళ్తున్నాం. ఈ హంపి అనేది హైదరాబాద్కి ఆల్మోస్ట్ 400 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంది. సో హంపి అంటే మీకు అందరికీ తెలిసే ఉంటుంది. ఇది శ్రీకృష్ణదేవరాయలు పరిపాలించినప్పుడు హంపి అనేది రాజధాని. హంపి పక్కనే మనకి కిష్కింద అనేది ఉన్నది. కిష్కింద గురించి అందరికీ తెలిసే ఉంటుంది. కిష్కింద అంటే రామాయణ కాలంలో వాలి, సుగ్రీవుడు, ఆంజనేయ స్వామి వీళ్ళంతా నివసించిన ప్రదేశం. సో ప్రజెంట్ మనం కిష్కింద సామ్రాజ్యంలో ఉన్నాము. ఇది హంపి దగ్గరే ఉంటుంది. హంపి అనేది తుంగభద్ర నదికి అటువైపు ఉంటుంది. ఈ కిష్కింద అనేది తుంగభద్ర నదికి ఇటువైపు ఉంటుంది. సో ప్రజెంట్ మనం కిష్కింద సామ్రాజ్యంలో ఉన్నాము. సో మీకు దూరంగా ఒక కొండ కనిపిస్తుంది కదా, సో దాన్నే అంజనాద్రి హిల్స్ అంటారు. సో అంజనాద్రి హిల్స్ అంటే అంజనాదేవి ఆంజనేయ స్వామి కోసం తపస్సు చేసిన ప్రదేశం. సో ఆంజనేయ స్వామి ఇక్కడే పుట్టాడనమాట. సో దీన్ని అంజనాద్రి హిల్స్ అంటారు. ఇక్కడ ఈ ఉండే ఏరియానే హనుమాన్ హల్లి, అంటే హనుమాన్ యొక్క గ్రామం అనే మీనింగ్ మాట. సో ఈ ప్రాంతాన్ని హనుమాన్ హల్లి అంటారు. సో కనిపించే కొండే అంజనాద్రి హిల్స్ మాట. అంజనాద్రి హిల్స్ పైన ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంది. అది మనం విజిట్ చేయడానికి వెళ్తున్నాము. సో ఫ్రెండ్స్, మనం ప్రజెంట్ అంజనాద్రి హిల్స్ కొండ మీద వెళ్తున్నాం. మనం ప్రజెంట్ పార్కింగ్ ప్లేస్లో ఉన్నాము. సో బ్యాక్ సైడ్ కనిపిస్తున్నది అంజనాద్రి హిల్స్. సో ఆల్మోస్ట్ 575 స్టెప్స్ ఉన్నాయి పైకి, కొండపైకి ఎక్కడానికి. సో ఇప్పుడు మనం నడుచుకుంటూ వెళ్ళాలి. ఈ 575 స్టెప్స్ ఎక్కి పైన ఉన్న ఆంజనేయ స్వామిని మనం దర్శనం చేసుకోవాలి. దూరంగా కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్, అంజనాద్రి హిల్స్ పైన కాషాయ జెండాలు ఇవన్నీ కనపడుతున్నాయి. చిన్న టెంపుల్ కూడా కనపడుతుంది. ఇది అంజనాద్రి హిల్స్. అందరూ కూడా స్కూల్ పిల్లలు అందరినీ కూడా ఇక్కడ తీసుకొచ్చారు. అందరూ కూడా టెంపుల్ విజిట్ చేసి బయలుదేరినారు. చూస్తున్నారు కదా, అందరూ స్కూల్ యూనిఫామ్స్ లో ఉన్నారు పిల్లలందరూ. జనాలు, భక్తులు చాలా ఎక్కువ మంది ఉన్నారు. డైరెక్ట్ స్కూల్ నుంచి ఇక్కడికి వచ్చినట్టున్నారు వీళ్ళంతాను. అందరూ కూడా వాళ్ళ స్కూల్ డ్రెస్ లో ఉన్నారు జనాలంతా. ఫ్రెండ్స్, మనం అంజనాద్రి హిల్స్ ముఖద్వారం దగ్గరికి వచ్చాము. ఇక్కడ ఆల్రెడీ రాసి ఉంది హనుమంతుడి జన్మస్థలము అంజనాద్రి హిల్స్ అని చెప్పి. ఇక్కడ నుంచి ఇప్పుడు స్టెప్స్ స్టార్ట్ అవుతాయి అన్నమాట. టోటల్ 575 స్టెప్స్. ఇక్కడ నుంచి స్టెప్స్ స్టార్ట్ అవుతున్నాయి. బయలుదేరాము.
చుట్టూ మెట్లు కట్టువైపు ఇటువైపు మెస్ అయితే బాగా కట్టారు, జంతువులు అవి రాకుండా. సో చాలా బాగుంది. మెట్లు స్లోప్ అయితే చాలా ఎక్కువ ఉంది, నడిచి నడిచి ఆయాసం వస్తుంది. సో పైన మీకు కనిపిస్తుంది కదా ఆంజనేయ ఆల్మోస్ట్ దగ్గరికి వచ్చాము. సో మెట్లు ఎక్కి ఎక్కి అందరికీ ఆయాసం వస్తుంది, మెట్లు చాలా స్లోప్గా ఉన్నాయన్నమాట. సో దగ్గరికి వచ్చాం. సో దైవ దర్శనం అంటే అంత ఈజీ కాదు, దేవుడికి దర్శనం అంత ఈజీగా అవ్వదు అని చెప్పి అంటారు కదా. సో దేవుని దర్శనం చేసుకోవాలంటే అంత కష్టపడితే కానీ దేవుడి దర్శనం అవ్వదు మనకి. సో దానికి నిదర్శనం ఈ మెట్లు అది ఎక్కడం. జనాలకు ఆయాసం వచ్చి అక్కడక్కడ ఆగుతున్నారు చాలా మంది. ఈ కొండను కానీ సరౌండింగ్ ప్లేసెస్ని కానీ చూస్తూ ఉంటే నిజంగా మనం రామాయణ కాలంలో ఉన్నామేమో అనిపిస్తుంది. రామాయణ కాలంలో కిష్కింధ ఎలా ఉన్నది అనేది మనం రామాయణంలో చదివాము. సో యాజ్ ఇట్ ఈజ్ అలాగే ఉంది ఇక్కడ. కొండలు కానీ పర్వతాలు కానీ ఇవన్నీ కూడా చాలా అద్భుతంగా అనిపిస్తుంది. నిజంగా రామాయణ కాలంలో మనం ఉన్నామా అన్న ఫీలింగ్ అయితే కలుగుతుంది. చాలా అద్భుతంగా ఉంది, చాలా ఎక్సైటింగ్గా కూడా ఉంది. అక్కడ 575 స్టెప్స్ అని రాస్తుంది. టోటల్ 575 స్టెప్స్ అన్నమాట కొండపైకి వెళ్ళడానికి. సో ఇక్కడ నుంచి లైట్గా కొంచెం మనం సొరంగంలోకి వెళ్తున్నట్టే ఉంది. ఇక్కడ నుంచి చూస్తున్నారు కదా స్టెప్స్ అవిని. ఇక్కడ నుంచి స్ట్రైట్గా టర్న్ అయింది అనమాట. ఆల్మోస్ట్ దగ్గరికి రీచ్ అయ్యాము మనం. ఆల్మోస్ట్ స్లోప్ ఎడ్జ్ మీద ఉన్నాం మనం కొండకి. ఇక్కడ నుంచి బండరాయి కింద నుంచి వెళ్ళాలి జనాలు అందరూ కూడా. చూస్తున్నారు కదా ముందుకు వెళ్ళిన తర్వాత అందరూ కింద బండరాయి కింద నుంచి వెళ్తున్నారు. చాలా అద్భుతంగా ఉంది. చూస్తున్నారు కదా ఈ బండరాయి కింద నుంచి ఇలాగ దారి ఉందన్నమాట పైకి వెళ్ళడానికి. అందరూ ఈ బండరాయి కింద నుంచి ఇలాగ పైకి
స్టెప్స్ మీద వెళ్తున్నారు. ఫ్రెండ్స్, మనం ఆల్మోస్ట్ టెంపుల్ దగ్గరికి అయితే వచ్చాము. సో జస్ట్ ఇక్కడ నుంచి కనపడుతుంది కదా, అదే టెంపుల్ అన్నమాట. ఆల్మోస్ట్ దగ్గరికి అయితే రీచ్ అయ్యాము. సో పైకి వచ్చేటప్పటికి చాలా నీరసం అయిపోయాము ఈ స్టెప్స్ అన్ని ఎక్కేటప్పటికి. అందుకే అంటారు కదా, దైవ దర్శనం అంటే అంత ఈజీ కాదు అని చెప్పి. సో ఇన్ని మెట్లు ఎక్కి ఇంత దూరం వస్తేనే కానీ మనకి దైవ దర్శనం అవ్వట్లేదు. కానీ అంజనాద్రి హిల్స్ అయితే మాత్రం చాలా అద్భుతంగా ఉంది. సో ఈ మెట్లు ఎక్కిన నీరసం అంతా కూడా మాకు మాయమైపోయింది టెంపుల్ చూసిన తర్వాత. చాలా అద్భుతంగా ఉంది టెంపుల్. అందరూ జై శ్రీరామ్ జై శ్రీరామ్ అంటూ ఆంజనేయ స్వామి భక్తిని చాటుకుంటున్నారు. సో ఫ్రెండ్స్, ఇదే ఆంజనేయ స్వామి టెంపుల్ అంజనాద్రి హిల్స్ మీద ఉన్నది. అంజనాదేవి ఆంజనేయ స్వామి కోసం ఇక్కడే తపస్సు చేసిందని చెప్పి రామాయణంలో రాసింది. సో అంజనాద్రి హిల్స్ దర్శనం చేసుకోవడం మాకు చాలా ఆనందంగా అనిపిస్తుంది. ఫ్రెండ్స్, ప్రజెంట్ మనం అంజనాద్రి హిల్స్ మీద ఉన్నాం. సో కనిపిస్తున్నది ఆంజనేయ స్వామి దేవస్థానము. ఇదంతా కూడా కొండపైన ప్లేస్ మాట. చాలా అద్భుతంగా ఉంది. సో జనాలు కూడా చాలా ఎక్కువ మంది ఉన్నారు. స్కూల్ పిల్లల నుంచి ముసలి వాళ్ళ వరకు అందరూ కూడా ఈ కొండపైకి ఎక్కి ఆంజనేయ స్వామి దర్శనం చేసుకుంటున్నారు. సో చాలా ఆనందంగా ఉంది. ఫ్రెండ్స్, అంజనాద్రి హిల్స్ మీద చూస్తున్నారు కదా, ఇదంతా కూడా కిష్కింధ సామ్రాజ్యం. చాలా అద్భుతంగా ఉంది కదా కిష్కింధ సామ్రాజ్యం.
వాలి, సుగ్రీవుడు, ఆంజనేయ స్వామి వీళ్ళంతా నివసించిన ప్రదేశం ఇదంతా. సో ఈ కొండలన్నీ చూస్తూ ఉంటే నిజంగా చాలా అద్భుతంగా ఉన్నాయి. చూస్తున్నారు కదా, జనం చాలా మంది ఉన్నారు. మొత్తం కొండంతా కూడా జై శ్రీరామ్ నినాదాలతో మారుమరుగుపోతుంది. సో మీకు ఒక నది కనబడుతుంది కదా ఫ్రెండ్స్, అదే తుంగభద్ర నది. సో తుంగభద్ర నదికి ఇటువైపు ఉన్నదంతా కిష్కింధ సామ్రాజ్యం, తుంగభద్ర నదికి అటువైపు ఉన్నదంతా హంపి మాట. సో హంపిని కూడా మనం విజిట్ చేద్దాం తర్వాత. సో ప్రజెంట్ అయితే కిష్కింధ సామ్రాజ్యంలో ఉన్నాము. ఇక్కడ వాలి, సుగ్రీవులు వీళ్ళందరూ నివసించిన ప్రదేశాలన్నీ కూడా మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. మా దర్శనం అయితే అయిపోయింది. సో కాసేపు ఇక్కడ పైన అంతా కూడా విజిట్ చేసేసి కిందకి బయలుదేరి వెళ్తాం. నెక్స్ట్ ఇంకా చూడవలసిన ప్లేసులు చాలా ఉన్నాయి. వాలి కేవు, సుగ్రీవ కేవు, పంపా సరోవరం, ఈ కిష్కింధలోనే చాలా ఉన్నాయన్నమాట విజిట్ చేయాల్సిన ప్లేసులు. సో అవన్నిటిని కూడా 1 by 1 విజిట్ చేసుకుంటూ వెళ్ళాలి. తర్వాత ఏమో హంపి వెళ్ళి హంపిలో ప్లేస్లన్నీ కూడా విజిట్ చేయాలి. హంపిలో కూడా చాలా ప్లేసులు ఉన్నాయి. ఇవన్నీ కూడా మీకు నెక్స్ట్ వీడియోలో నేను మీకు చూపిస్తాను. సో రెగ్యులర్గా మా ఛానల్ అయితే ఫాలో అవుతూ ఉండండి. హంపి అనేది మన భారతదేశంలోనే బాగా చూడవలసిన ప్రదేశంలో ఒకటి. సో మీరు హంపిని విజిట్ చేశారంటే కనుక మీకు ఎన్నో విషయాలు తెలుస్తాయి. అప్పట్లో వాళ్ళు రాజులు వీళ్ళంతా ఎలా ఉండేవారు, ఇవన్నీ కూడా వాళ్ళ శిల్ప సంపద ఇవన్నీ కూడా మీరు తెలుసుకోవచ్చు. చాలా అంటే చాలా ప్లేసెస్ ఉన్నాయి చూడడానికి హంపిలో. మీకు అవన్నీ కూడా 1 by 1 నేను వీడియోస్ అదృష్టంగా